కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. కాబట్టి వృద్ధి కలుగుచే దేవునిలోనే గాని, వృద్ధి కలుగుచే దేవుని అందే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి చేసేవాడు దేవుడే. ఈరోజు నువ్వు ఎంతో కష్టపడచ్చు. నేను కష్టపడుతున్నానండి, నా భార్య కష్టపడుతున్నా, అంతా మంచిదే, నువ్వు కష్టపడలేదు అంటలేదు. కానీ నేను వృద్ధి చేసేటువంటి వాడు దేవుడే. నీ కష్టాజితాన్ని దీవించేటువంటి వాడు దేవుడే. ఆలోచన చేయండి, ఎంతో కష్టపడుతున్నావు, దేవుడు నీకు గనక ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే ఉద్యోగానికి వెళ్ళగలుగుతావు నువ్వు? కెన్ యూ పర్ఫార్మ్ యువర్ జాబ్ అన్లెస్ గాడ్ గివ్స్ హెల్త్? అంటిల్ గాడ్ గివ్స్ హెల్త్. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే నువ్వు ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం చేయగలుగుతావా? దేవుడు నీకు బలాన్ని ఇవ్వకపోతే నువ్వు ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం చేయగలుగుతావా? దేవుడు నీకు జ్ఞానం ఇవ్వకపోతే, ఈ మెదడులో ఒక చిన్న అణువు లేకపోతే చిన్న నర్వ్ అది మెలిగిపడింది అనుకోండి, మన మెదడు సరిగా పనిచేయదండి. న్యూరో ప్రాబ్లం అంటే ఏంటో తెలుసా? న్యూరో ప్రాబ్లం మనిషికి వస్తే ఆ యొక్క మెదడులో ఉన్నటువంటి చిన్న నరానికి బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, పెరాలసిస్ వస్తుంది మనకి. సరిగ్గా మనం పని చేయలేం, సరిగ్గా మనము ముందుకు నడవలేం. కానీ దేవుడు నీకు నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. వృద్ధి చేసేటువంటి వాడు దేవుడే. వృద్ధి చేసేటువంటి వాడు దేవుడే. ఆలోచన చేయండి, ప్రభు కృప లేకపోతే మనం ఒక దినమైనా మనం బ్రతకలేం, ఒక నిమిషమైనా మనం బ్రతకలేం. ఆయన కృప ద్వారా మనము ఈ రోజున బ్రతుకుతున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కొన్ని సందర్భాల్లో అంటాం, దేవుడు నాకు ఏం చేశాడండి, దేవుడు నాకు ఏ మంచి చేశాడు, ఏ మేలు చేశాడని చెప్పి దేవుడిని కొన్ని సందర్భాల్లో ధిక్కరిస్తుంటాం. ఆయన కృప లేకపోతే నువ్వు బ్రతకగలుగుతావా? ఎంతమంది ఈ రోజున మరణిస్తున్నారు? ఎంతమంది ఈ రోజున లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు? ఎంతమందికి సరైన ఆరోగ్యం లేకుండా హాస్పిటల్ ఐసీయూలో ఉంటున్నారు? ఎంతమంది భయంకరమైనటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి హాస్పిటల్లో శవాల్లా హాస్పిటల్లో కనబడుతూ ఉన్నారు. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? ఆయన దినాన, ఆయన పరిశుద్ధమైనటువంటి దినం ఆదివారం దినాన దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నీకు వందనాలయ్యా, ఈ వారం అంతా నన్ను కాపాడవు తండ్రి, ఏ ప్రమాదం నా జీవితంలో రాకుండా మీరు కాపాడరయ్యా, నీకు వందనాలయ్యా అని ఎలుగెత్తి హృదయాలు తెరిచి నోళ్ళు తెరిచి దేవుని ఆరాధించగలుగుతున్నారా? ఎంత మంచి పరిస్థితులను దేవుని ఉంచాడు. ఎంతోమందికి 3 పూట్ల భోజనం చేసేటువంటి ఆ కృప లేదండి. ఆ కృప లేదు. 2 పూట్ల భోజనం లేనిటువంటి వారు చాలామంది ఉన్నారు. 3 పూట్ల భోజనం లేనిటువంటి వారు చాలామంది ఉన్నారు. కేవలం 1 పూట భోజనం చేసి మిగతా పూట ఆ నీళ్లు తాగేసేటువంటి వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కానీ దేవుడు నీకు 3 పూటల చక్కటి ఆహారం పెడుతున్నాడు. ఆయన నీకు పని చేసుకోవడానికి పని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళండి. మీరు కొన్ని వార్డులకి చెప్తాను, ఆ వార్డుకి వెళ్ళండి. క్యాన్సర్ వార్డులని, టీబీ వార్డులని, ఐసీయూలోకి వెళ్ళండి. పోరాడుతూ ఉంటారు, బ్రతుకుతో పోరాడుతూ ఉంటారు. బతకాలని ఆశతో బ్రతికేటువంటి వారు ఐసీయూలో కనబడుతూ ఉంటారు. దేవుడు నీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడే, ఆయన సన్నిధికి వచ్చేటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చాడే. ఆరోగ్యాన్ని బట్టి, ఆయన చూపిన కృపను బట్టి, ఆయన నీకు కలిగించిన వసతిని బట్టి, ఆయనకి ఇస్తున్న ఆహారాన్ని బట్టి ఒక్క థ్యాంక్స్ చెప్పలేవా నువ్వు? ప్రభు సన్నిధికి వచ్చి అయ్యా నీకు వందనాలు అయ్యా అని ఒక్క మాట చెప్పగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడండి. స్తుతి నీ స్థితి మారుస్తుంది. స్తుతి నీ స్థితి మారుస్తుంది. ఆ దేవుని ఆరాధించడం ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలను పొందుకోగలుగుతావు. దేవుడు మనల్ని అభివృద్ధిని కలుగు చేసేటువంటి వాడు. ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతను ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. స్తోత్రం చెప్పండి. ఇస్సాకు గురించి చెప్తా ఉన్నాడు. తన యొక్క పంట మీద దీవెన ఎలా వచ్చింది? దేవుడు ఇస్సాకుని ఎందుకు దీవించాడు? దేవుడు ఇస్సాకును దీవించడంలో ఉద్దేశం ఏంటి? దేవుడు ఇస్సాకును 100 ఎందుకు దీవించాడంటే, ఇస్సాకు విధేయుడు, ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఇస్సాకు. అందుని బట్టి 100 ఫలము పొందెను. ఈరోజు ఒక మాట నేను చెప్పినండి, మీరు ఫలించాలి, మీరు వృద్ధి పొందాలంటే మీరు దేవుల్లో నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్దాం. మీరు దేవుళ్ళు ఏం చేయాలా? నిలిచి ఉండాలి. మీరు నా యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. అంటే ప్రభువులో నిలిచి ఉన్నటువంటి అర్థం ఏంటి? ప్రభువులో నిలిచి ఉన్నటువంటి అర్థం ఏంటంటే వాక్యంలో నిలిచి ఉండాలా, ప్రార్థనలో నిలిచి ఉండాలా, దేవుని కట్టడల ప్రకారం మీరు జీవించాలా, దేవునికి ఆయాసకరమైన మార్గాలు మీ హృదయంలో ఏదైనా ఉన్నట్లయితే సరిచేసుకుని దేవునితో మీరు అంటు కట్టబడాలా.
అంటుకట్టబడినప్పుడు మీరు ఫలిస్తారు. చదువుతాం ఒకసారి యోహాను సువార్త 15:4. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే నా గాని యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. మీరు ఫలింపరు. అండ్ మీరందరూ వైఫై వాడతారు కదండి. పోనీ అందరికి ఎంతమందికి ఫోన్లు ఉన్నాయి చూపించండి ఒకసారి. ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి? మొబైల్ ఫోన్స్. ప్రైజ్ ది లార్డ్ కదా. కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళిపోయారు అనుకోండి, అంటే మారేడుమిల్లో, రంపచోడవరం, లేకపోతే కొండ ప్రాంతాలకు వెళ్తే సిగ్నల్ ఉండదు. అక్కడ ఏముండదు, సిగ్నల్ ఉండదు. మనం గిలగిల్లాడిపోతాం అనమాట. ఏమవుతాం? సిగ్నల్ లేకపోయేటప్పటికి గిలగిల్లాడిపోతూ ఉంటాం అనమాట. కొన్ని సందర్భాల్లో ఏజెన్సీ గ్రామాలకు వెళ్తున్నప్పుడు సిగ్నల్ ఉండదు. అర్జెంటుగా ఏదో పని చేయించాలి, టీం మెంబర్స్ కాల్ చేస్తారు, చూస్తే సిగ్నల్ ఉండదు. ఎంత కష్టమైపోతూ ఉంటుందో. సిగ్నల్లో ఉన్నప్పుడు మనం చాలా పనులు చాలా చురుగ్గా చేయగలుగుతాం. సిగ్నల్ లేకపోతే బ్రతుకంతా కూడా అంధకారం అయిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున ఫోన్ మీద ఎంత ఆధారపడిపోతున్నాం అంటే, కొంతమంది ఏమండి డెబిట్ కార్డులు ఉంటాయి కదండి, డెబిట్ కార్డులు పాస్వర్డ్లు కూడా ఫోన్లో సేవ్ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి బైహార్ట్ చేయరండి, అంటే జ్ఞాపకం పెట్టుకోరు. ఫోన్ తీసి నోట్స్ ఓపెన్ చేసి అందులో పాస్వర్డ్ చూస్తూ ఉంటారు. ఇంకా భార్య ఫోన్ నెంబర్ కూడా భర్తకు గుర్తుండదు ఫోన్లో చూస్తేనే కానీ. అంత డిపెండ్ అయిపోతారు. ఫోన్ కనుక లేకపోతే అన్ని ఫోన్లోనే ఉంటాయి, మనం ఏదన్నా ఆహారం ఆర్డర్ చేయాలన్నా కూడా ఫోన్ నుంచే, ఆ తర్వాత ఏదన్నా కరెంట్ బిల్ కట్టాలన్నా ఫోన్ నుంచే. ఫోన్ అంత ప్రాముఖ్యత సంతరించుకుంది. అదే ఫోన్కి కనుక సిగ్నల్ లేకపోతే ఎవరితోనో మాట్లాడగలమా? సిగ్నల్లో ఉంటేనే ఈ రోజున మనము దాని నుంచి లబ్ధి పొందుకోగలుగుతాం. నువ్వు కూడా దేవుని సిగ్నల్లో ఉంటేనే దేవుని ఆశీర్వాదాలు నీ మీద కురంభరించబడతాయి. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనుకోండి, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటే దేవునిని దీవించలేడు. అందుని బట్టి అదే అంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. మీరు దేవునిలో నిలిచి ఉండాలి, ప్రార్థనలో ఆయనతో అంటు కట్టబడాలి. సర్వశక్తితో మీరు అంటు కట్టబడినప్పుడు మీరు దీవించబడగలుగుతారు. పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భవికుల వారిని దేవుడు ఆశీర్వదించను. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. నీ సంతానాలను దేవుడు దీవిస్తాడు, నీ చేతి పని దీవిస్తాడు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితను అనుభవించదు. నీలోకి నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు లేవు మొక్కలు వలె ఉంటారు. ఆయనతో అంటు కట్టబడినప్పుడు, ఆయన నిలిచి ఉన్నప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. యెహోషాపాతు అనే రాజు దేవునిలో నిలిచి ఉన్నాడు, దేవునిలో అంటు కట్టబడి ఉన్నాడు. తను దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. రాజు అయినప్పటికీ దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించేటువంటి వాడు, రాజు అయినప్పటికీ దేవుని సన్నిధిని ప్రేమించేటువంటి వాడు. ఒకరోజు తన జీవితంలో ఒక శ్రమ వచ్చింది, ఒకరోజు తన జీవితంలో భయంకరమైన ఉప్పెన వచ్చింది. అదేంటంటే శత్రు రాజ్యాల వారు, 3 రాజ్యాల వారు తన మీద ఒకేసారి దండెత్తి వచ్చారండి. అందరూ కలుపుకుని యెహోషాపాతు మీద యుద్ధం చేయాలని 3 రాజ్యాల వారు సైన్యాలతో పాటు వస్తే ఏం చేస్తాడు? వెంటనే ప్రభు పాదాలు పట్టుకున్నాడు. అయ్యా ఏం చేయమంటావు అయ్యా, 3 రాజ్యాల వారు నా సరిహద్దు ప్రాంతాల్లో మోహరించున్నారు, యుద్ధం చేయడానికి వారు కాళ్ళు దిరుగుతున్నారు. అందుని బట్టి ఏం చేయాలి? నిజంగా మీరు నమ్మండి, ప్రభు సన్నిధికి వచ్చాడు, ఉపవాసం చేశాడు, ప్రార్థన చేశాడు. ప్రభువుని అడిగాడు, ప్రభువా యుద్ధం చేసేటువంటి శక్తి నాకు లేదయ్యా, 3 రాజ్యాల మీద యుద్ధం చేసేటువంటి శక్తి నాకు లేదు. అందుని బట్టి నీవే నా పక్షాన్ని యుద్ధం చేయని ప్రభువు సందులో మోకరించి తన యొక్క సిబ్బందిని కూడా మోకరింప చేసి ఉపవాస ప్రార్థన చేశారు. దేవుడు అప్పుడు చెప్పాడు, యుద్ధానికి వెళ్ళన్నాడు. యుద్ధానికి వెళ్ళమన్నాడు. మాటుగాండ్రని దేవుడు ఏర్పాటు చేసి ఆ 3 రాజ్యాల మీద యుద్ధం చేయకుండానే యెహోషాపాతుకు దేవుడు జయాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ పైపేచి ఏం జరుగుతుందంటే, నిజంగా వారి కన్ఫ్యూజన్లో ఒకరినొకరు ఆ దెబ్బలు ఆడుకున్న ఒకరినొకరు యుద్ధం చేసుకుని వాళ్ళు చచ్చిపోయారు. వారు తీసుకొచ్చిన కొల్లసం అంతా కూడా యెహోషాపాతు అయిపోయింది. స్తోత్రం చెప్పండి. అంటే మీరు ఆలోచన చేయండి, యుద్ధం రావటం ద్వారా మొదట్లో అనుకున్నాడు నాకు చాలా చాలా ఇబ్బంది అనుకున్నాడు, కానీ యుద్ధం రావటం ద్వారా యెహోషాపాతు తన జీవితంలో గొప్ప దీవెన పొందుకున్నాడు. కొల్లసము అతనికి యాడెడ్ అడ్వాంటేజ్గా వచ్చింది. నా ప్రియ దేవజనాగమా, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎప్పుడు అలా ఉండిపోవు. దేవుడు నీ యొక్క స్థితిని ఆయన మెరుగు చేస్తాడు. దేవుడు నీ యొక్క సంతానాన్ని దీవిస్తాడు, నీ చేతి పని దీవిస్తాడు. ఎప్పుడు కూడా అటువంటి పేదరికంలో ఉండవు. దేవుడు మంచి రోజులు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్.